కేసీఆర్ గొప్ప నేత, తెలంగాణ రాష్ట్రం కొరకు గొప్ప ఉద్యమ నేత, రాజకీయ ప్రస్థానం, సింగిల్ విండో చైర్మన్గా, ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఉపసభాపతిగా, కేంద్ర మంత్రిగా, స్వరాష్ట్రంలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన నేత కేసీఆర్ గారు నేతలతో, ప్రజలతో కలవరు అనే విమర్శలు చేసేవారికి నేనొక విన్నపం. ఇటీవల నేను బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నేత మహమ్మద్ సాదిక్ ఇటీవల ఎర్రవల్లిలోని వారి వ్యవసాయ భూమిలోకి నివాసంలో అపాయింట్మెంట్ తీసుకుని కలవగా, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సామాన్య మైనార్టీ నేతను కలవడం, కాఫీ అందించి దాదాపు 25 నిమిషాలు రాష్ట్ర రాజకీయాలపై చర్చించడం జరిగిందంటూ ఆయన వివరించారు. వీరి ద్వారానే తెలంగాణ రాష్ట్రము సాకారం అయ్యింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారి యొక్క రాజకీయ నేపథ్యం చూసినట్లయితే వీరు మొదటిగా సింగిల్ విండో అధ్యక్షులుగా, అలాగే ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఉపసభాపతిగా, కేంద్ర మంత్రిగా, స్వరాష్ట్రంలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కేసీఆర్ది. అలాగే ఉద్యమ సమయంలో ఢిల్లీలో తెలంగాణ సాధించడంలో జాతీయ నాయకులతో వీరి యొక్క స్నేహము మనకందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ గారు ఒక గొప్ప నేత. ప్రజలు ఏమంటారంటే కేసీఆర్ గారు ప్రజలతో కలవరు, నాయకులతో కలవరు, తమ పార్టీ నాయకులతో కలవరని ఒక అపోహ వాళ్ళ మీద వేసి కేసీఆర్ గారికి బదనాం చేసే సందర్భం మన అందరికీ తెలిసిన విషయమే. నేను ఒకటే చెప్తున్నాను, కేసీఆర్ గారు ప్రజల మనిషి, గొప్ప నేత, రాజకీయ సంబంధాలు కలిగిన నేత. నేను ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి ఒక మైనారిటీ గ్రామీణ స్థాయికి చెందిన నేత. కేసీఆర్ గారు ఎర్రవల్లిలో వారి అపాయింట్మెంట్ కోరగా నాకు అపాయింట్మెంట్ ఇచ్చి కాఫీ తాపిచ్చి దాదాపు 20 నిమిషాల పాటు రాష్ట్ర యొక్క జరుగుతున్న విషయాలను కులకషంగా నాకు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల నేను కేసీఆర్ గారితో ఎర్రవల్లిలో కలవడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రజలు చెప్పేది ఒకలాగా ఉంది, కేసీఆర్ గారి యొక్క రాజకీయ నేపథ్యం ఒకలాగా ఉంది. నేను ఒక సామాన్య కార్యకర్తగా, ఒక మైనారిటీ నేతగా నాకు అపాయింట్మెంట్ ఇవ్వడము, కాఫీ తాపడము, అలాగే దాదాపుగా 25 నిమిషాల పాటు నాతో మాట్లాడడం నాకు చాలా ఆనందం కలిగించింది. అందుకొరకే కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన సందర్భంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన నేత. అలాగే సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1గా చేసిన ఘనత కేసీఆర్ గారిది. నేను ఒకటే చెబుతున్నాను, రాబోయే రోజుల్లో